నిర్మల్ జిల్లా మోతోల్ నియోజకవర్గంలోని బీరాగ్రామ్ గ్రామంలో బుద్ధ విగ్రహాన్ని ధ్వంసం చేసి దళితులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ జాడి రాజు ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. అనంతరం ఆయా సంఘాల బాధ్యులు మాట్లాడుతూ బీరాగ్రామ్ గ్రామంలో బుద్ధ పూర్ణమి సందర్భంగా బుద్ధుడి విగ్రహం వద్ద పూజలు చేస్తుండగా కొందరు అగ్రకులస్తులు వారిని అసభ్యకరంగా దూషించి భౌతికంగా దాడికి పాల్పడ్డారని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విచారణ జరిపి దోషులను శిక్షించాలని, బుద్ధ విగ్రహాన్ని ప్రతిష్ఠించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళితులపై దాడి చేసిన దోషులను వెంటనే దళితులపై దాడి చేసిన దోషులను వెంటనే ఉదాలపై దళితులపై దాడి చేసిన దోషులను వెంటనే ఉదాల గ్రామంలో దోషులపై దోషులను వెంటనే ఉదాల దోషులను వెంటనే మొన్న 12వ తారీఖు భోగారం గ్రామంలో జరిగినటువంటి దళితులపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఇక్కడికి వచ్చిన అన్ని ప్రజా సంఘాల నాయకులకు, కుల సంఘ బీసీ సంఘాల నాయకులకు నా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, జై భీములు, జై భారత్ రాజ్యాంగం తెలియజేస్తున్నాను. మరి గత 10 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వము కేంద్రంలో వచ్చిందో మళ్ళీ ఒకసారి మన సమాజాన్ని 2500 సంవత్సరాల క్రితానికి మరి కులరాజ్యం కోసమని తీసుకుపోతున్నటువంటి మన కానవాళ్ళు కల్పిస్తున్నాయి. మరి బాబాసాహెబ్ అయితే ఎప్పుడో 1913లో ఈ భారతదేశాన్ని కులము యొక్క పెత్తనం ఉన్నది కాబట్టి కుల పునాదుల మీద ఏ జాతిని కానీ ఏ నీతిని కానీ నిర్మించొద్దనే ఉద్దేశంతోనే బుద్ధుడి యొక్క భావజాలంతో ఉన్నటువంటి సమానత్వము, సోదర భావము అనేటువంటి స్వాతంత్ర భావం అనేటువంటి దాన్ని తీసుకొని వచ్చి మరి బుద్ధుడి ఆచరణలను అశోకుడు ఎప్పుడైతే తన శాసనాలలో పెట్టిండో బుద్ధుడి యొక్క ధర్మచక్రమే మన యొక్క జాతీయ పతాకంలో ఉన్నదనే విషయాన్ని వీళ్ళు మర్చిపోతున్నారు. అదేవిధంగా వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే మరి బుద్ధుని శాసనాల్లో ఉన్నటువంటి సింహాలు కూడా మన ధర్మచక్రంలో ఉన్నాయన్నటువంటిది రాజ్యాంగాన్ని ప్రమాణం చేసినటువంటి రాజకీయ నాయకులే మేము ఈ రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి మరి రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి సామాజిక న్యాయం అనేటువంటిది మరచిపోయి మరి అక్కడ ఉన్నటువంటి బుద్ధ పౌర్ణమి రోజు నాడు మనమంతా తెలంగాణ దళిత బిడ్డలందరూ సంతోషించాల్సిన అవసరం. ఎందుకంటే అక్కడ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు బుద్ధుడి విగ్రహాన్ని పెట్టి 26 ఎకరాల అక్కడ ప్రభుత్వ భూమిలో జస్ట్ మాకు 1 ఎకరమే ఇవ్వండి అని అక్కడున్న అధికారులను, ఆ భోగారం గ్రామంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని, అదేవిధంగా బీసీలను, అగ్రకులాలను విన్నపించుకున్నా కూడా వాళ్ళు ఇవ్వకుండా అట్లీస్ట్ ఆ పండగ రోజునైనా మేము ఇంత పాయాసం వండుకొని తిని ఈ బుద్ధుడికి పూజలు చేస్తాము, సమానత్వ భావం తీసుకొస్తామని మరి భోగారము ముఖ్యంగా మాల కులస్తులు ఆ రోజు ఏదైతే చిన్న పూజా కార్యక్రమం పెట్టుకున్నారో అక్కడికి ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగము పక్కనే దాదాపు 15 అడుగుల మరి ఆంజనేయ విగ్రహం ఉన్నది. మరి ఆ విగ్రహాన్ని ఇక్కడ మాల కులస్తులు కానీ బీసీ కులస్తులు కానీ ఏమనలే. ఆ విగ్రహానికి కూడా అధికారికంగా ఎలాంటి అనుమతులు లేవు. మరి బుద్ధ విగ్రహాన్ని కూడా వాళ్ళేదో పెద్ద విగ్రహాన్ని పెట్టుకోలేదు, చిన్న 3 ఫీట్ల విగ్రహాన్ని పెట్టుకొని మరి పూజలు చేసుకుంటామంటే ఈ పూజల తర్వాత మేము ఈ విగ్రహాన్ని తీసుకుపోతామంటే కూడా వాళ్ళు ఒప్పుకోకుండా వాళ్ళ మీద మహిళలని యొక్క సానుభూతి లేకుండా వాళ్ళని కొట్టడమే కాకుండా వాళ్ళనన్న చర్య ఏంటంటే, అరే చిల్లర నా కొడుకులారా, మాలమాదిగల బిడ్డలారా, మీరెందుకురా మా ఆంజనేయుని దగ్గర మీరు ఎట్లా పూజలు చేస్తారు, బుద్ధుడు అనేటోడు ఎవర్రా, మీరు ఎక్కడో కింద బతకాలి కానీ మా దగ్గర పైకొచ్చి మరి ఆంజనేయుని దగ్గర మీరు ఎట్లా పూజలు చేస్తారా అని కొట్టి మరి 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశం లోపల ఈయన ఏమని చెప్తున్నారు, మోడీ గారు ఆఫ్ఘనిస్తాను, మోడీ గారు మరి అమెరికాను వెళ్ళి ఏమని చెప్తున్నాడు, ఆఖరికి మొన్న పాల్గాంలో యుద్ధంలో ఏమని చెప్తున్నాడంటే
మేము బుద్ధుని సోదరులము, ఇది ప్రబుద్ధ భారత్, బుద్ధుని యొక్క ఆశయాలతో బతుకున్న భారతదేశం కాబట్టి మేము హింసను ప్రోత్సహించము. మేము మమ్ములను ఏమన్నా కొడితే మేము ప్రతి దాడులు చేస్తాం కాబట్టి మేము దాడులు చేయమని చెప్పుకుంటూనే మరి భోగారం గ్రామంలో ఉన్న దళిత బిడ్డలను కొట్టడము, మరి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఆ రామారావు, అక్కడ ఉన్నటువంటి నిర్మల్ ఎమ్మెల్యే కావచ్చు, బోధి ఎమ్మెల్యే కావచ్చు, ఇద్దరు కూడా బీజేపీ ఎమ్మెల్యేలే. మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి సోదర భావంతో ఉంటామని చెప్పి, సామాజిక న్యాయంతో ఉంటామని చెప్పి, ఇక్కడ బుద్ధుడి యొక్క సిద్ధాంతం ప్రకారం నడుస్తామని చెప్పిన మీరు బుద్ధుని బొందబెట్టే క్రమం చేస్తున్నారు. కాబట్టి మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలారా, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎస్టీ ఎమ్మెల్యేలారా, ఆఖరికి వచ్చినటువంటి మరి బీజేపీలో ఉన్నటువంటి నిర్మల్లో ఉన్నటువంటి ఎంపీ గారు కావచ్చు, మరి అక్కడ ఉన్నట్టు మీరు 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, మరి రాజ్యాంగ పరంగా ప్రమాణాలు చేశారు కదా. మీ నాయకుడు మీ భోగారం గ్రామంలో ఉన్నటువంటి మనువాదులందరూ బుద్ధుని బొందబెడుతుంటే, ఆయనను చంపుతుంటే మీరు ఎట్లా చూసుకుంటా కూర్చుంటారు? మీరు మనువాదులైతారా లేకపోతే బహుజనవాదులైతారా? భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళైతారా? భారత రాజ్యాంగాన్ని బొందబెట్టిన వాళ్ళైతారా? ఈ సంఘటన ద్వారా మీరు ఖచ్చితంగా పత్రికాముఖంగా ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వానికి విన్నపాలు వినజేయకపోతే, ముఖ్యంగా మా మాలమాదిగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్ద పెద్ద పోస్టులో ఉన్నారు, మీరు నిరసన గలాన్ని విప్పకపోయినట్టంటే మీరు మనవాదులను, మీరు అంబేద్కర్ వాదులు కారు, మీరు పూరేవాదులు కారు, వాళ్ళ ఆశయాలకు వ్యతిరేకులని మేము భావిస్తాం. కాబట్టి మీరు మీ నిబద్ధతను తెలుసుకోవాలంటే ముఖ్యమంత్రికి ఖచ్చితంగా ఒక విన్నపం ఇచ్చి, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉన్నారు కాబట్టి మరి మేము వాళ్ళని డిమాండ్ చేస్తున్నాము. బుద్ధుని విగ్రహం పెట్టుకొని మేము కూడా పూజలు చేసుకోవాలి. బుద్ధుని జయంతి సందర్భంగా అనేది వాళ్ళు బుద్ధుని విగ్రహం తీసుకొని సెంటర్కి వచ్చి ఆంజనేయుని గుడి ఎదురుగుంటుందట, తర్వాత పక్కకు కొద్ది దూరంలో పెట్టుకొని పూజలు చేసుకొని వాళ్ళు భాష వండుకొని తిన్నామనే టైంలో వాళ్ళందరూ కూడా ఏంటంటే కావాలని కుల వివక్షతో వాళ్ళు చాలా దారుణంగా వాళ్ళ 500 మంది దాడి చేసి, తర్వాత 70 మంది ఉన్న ఈ ఎస్సీలని చాలా దారుణంగా కొట్టడం జరిగింది. దీనికి ప్రభుత్వ అధికారులతో కూడా ఒత్తాసు కొడుతున్నారు అని చెప్పడం కూడా జరుగుతుంది. అందుకేంటంటే తక్షణమే మరి ఒక జిల్లా కలెక్టరు అని వివిధ కులాలని మతాలని గౌరవించేది పోయి ఒక వర్గానికి, ఒక అగ్రకులస్తులకు సపోర్ట్ చేసుకుంటూ అక్కడ ఉన్న అధికారులంతా కూడా అట్లా చేయడం అనేది సరైనది కాదు, వాళ్ళు ప్రోత్సహించినట్టు అవుతుంది. కాబట్టి ఏంటంటే తక్షణమే అక్కడ మరి ఏం జరిగిందో ఏమిటి అనేది కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది ఇట్లా ఏమైందంటే ఆ చిలికి గాలివానలాగా తయారయ్యే పరిస్థితి ఉంది. అందుకే ఏంటంటే మీరు పెట్టొద్దు, మీరు మాలవాళ్ళు మీరంతా కూడా కిందికి ఉండాలి, మాకు పైకి ఉండొద్దు అంటే బుద్ధుడు ఏమైనా ఒక కులానికి సంబంధించినోడా, ఒక మతానికి సంబంధించినోడా? ఇవాళ అమరావతిలో చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా పెద్ద విగ్రహాన్ని పెట్టుకొని ఆయన ల్యాబుల్లో మరి అట్లా ప్రచారం చేస్తున్నాడు. అందుకనే అధికారులు కూడా పోలీస్ అధికారులు కానీ లేదా జిల్లా కలెక్టర్లు కానీ గింతంతా కాల్చుకుంటే వాళ్ళంతా కాల్చుకుంటారు. మరి రేపు ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఇంకో ప్రభుత్వం వస్తే మీ పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మరి పెద్ద పెద్ద అధికారులకు మేము బిఎల్ఎఫ్ నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఒక హేయమైన చర్యకు పాల్పడుతూ ఉన్నారో నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి దాని అధికారులు కూడా చోద్యం చేస్తూ వాటిని ప్రోత్సహించేటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. మీ ప్రోత్సాహం వల్లనే ఇవాళ భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని కులాలు ఇలా భారతదేశంలో నెలకొల్పబడ్డాయని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ జ్ఞానాన్ని నేర్చుకొని ఇవాళ ప్రపంచానికి జ్ఞానం నేర్పిన బుద్ధుడేరా ఈ ప్రపంచానికి జ్ఞానం నేర్పిందని చెప్పేసి ఇలా ఎవరైతే ఇలా అశోక చక్రవర్తి ఉన్నాడు, ఇలా అశోక చక్రవర్తిలోని ఆయనకు ఉన్నటువంటి ఇలా మనకున్న సింబల్ అదే కదా, 3 సింహాలు అదే, చక్రం అదే. ఇలా భారతదేశం మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. ఇవాళ ఆనాడు మీ ప్రోత్సాహంతో ఒక సుండూరు కట్టడం జరిగింది, ఒక ఆరంచేడు కట్టడం జరిగింది. మన కొన్ని చోట్ల కూడా ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. మీరు ఉన్నతాధికారులై ఉండి కూడా ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తే ఖబర్దార్ బిడ్డలారా, ఏ రోజుకైనా మీకు చెరసాల తప్పదని చెప్పేసి గతంలో మేము చెప్పాం. ఏదైతే ఎస్సీల జోలికి వచ్చినా లేదా ఈ యొక్క భావజాలం జోలికి వచ్చినా, గౌతమ బుద్ధుని విగ్రహాల జోలికి వచ్చినా, ఈ యొక్క అంబేద్కర్ బాబాసాహెబ్ విగ్రహాల జోలికి వచ్చినా కూడా వాటికి ఒక కఠినమైనటువంటి చట్టాన్ని రూపొందించి వారిని కఠినంగా శిక్షించే విధంగా ఒక చట్టం తయారు చేయాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. కానీ
మీరు ఆ చట్టాలు చేయకుండా మీరు అందరినీ ప్రజల్ని కాపాడవలసినటువంటి అధికారులే ఇవాళ మీరు కొమ్ము కాసి వాళ్ళ పక్షాన్ని నిలబడి దళితుల్ని దెబ్బలు కొట్టించి పైగా వాళ్ళ మీద కేసులు పెట్టించి మీరు ఏమైనా చర్యకు పాల్పడుతున్నందుకు మేము ఎస్సీ ఉద్యోగుల సంక్షేమ సంఘం పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దళితుల మీద ఒక కులాలను మతాలను వేరు చేస్తూ చివరకు బుద్ధుని విగ్రహం కూడా పెట్టుకోకుండా ఒకవేళ అదే విధంగా అగ్రవర్ణాలు చేస్తే ఒక తీరుగా, వాళ్ళు పెడితే ఒక తీరుగా, దళితులు పూజిస్తే ఇంకో తీరుగా చూస్తున్నటువంటి దేశాన్ని ఈ పాలకులను మనం ఏమనాలంటే వాళ్ళు మనలో కావాలని ఏదైతే బుద్ధుని ద్వారా అంబేద్కర్ ద్వారా మనకి ఇచ్చిన జ్ఞానాన్ని ఈ జ్ఞానాన్నే వాళ్ళను మనకు దూరం చేయాలి. ఎవరైతే జ్ఞానం నేర్పిరో ఎవరైతే మనకు తెలివి నేర్పిరు ఇవాళ తెల్లబట్టలు వేసుకోవడానికి కారణమైనరు అసలు వాళ్ళ విగ్రహాలను వాళ్ళ రచించిన రాజ్యాంగాన్ని మనలను కూడా సర్వనాశనం చేయాలని ఒక కంకణం పూనుకున్నటువంటి దుష్ట స్వభావం కలిగినటువంటి ప్రభుత్వాలు ఇలా దళితుల మీద దాడులు చేస్తున్నాయి. ఏ పేరును కూడా మనం ఏ దేవుని మొక్కనీయకుండా వాళ్ళ గుళ్ళలకు రానియకుండా చివరకు క్రైస్తవులకు పోతే కూడా రానియకుండా వాళ్ళని వెలివేసినట్టు చేసి బుద్ధుని కూడా ఆరాధించకుండా ఇంత నీచమైన స్థితికి దిగజారి దళితుల మీద దాడి చేసి వాళ్ళని చంపటానికి ఒక ప్రభుత్వమే పురికొల్పకపోతే 500 మంది ఎలా దాడి చేస్తారు ఒకేసారి? 60-70 మంది ఉన్న ఆడ పూజ చేసుకున్న వాళ్ళను మరి వారు నైవేద్యం పెట్టుకునే వాళ్ళను కూడా వాళ్ళని దాడి చేసి చిత్రహింసలకు గురి చేసి భయప్రాంతులను చేసి మమ్మల్ని ఈ దేశంలో దేవుళ్ళనే కొలవకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను తీవ్రంగా ఖండిస్తూ మాలమానాడు తరఫున దళిత సంఘ క్రైస్తవుల తరఫున కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. విగ్రహం ఏర్పాటు చేస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి దళితులు మాల వర్గానికి సంబంధించిన వారు బుద్ధుని విగ్రహం ఏర్పాటు చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అగ్రకుల బీసీ పెత్తందారులు బుద్ధుని విగ్రహం ఇక్కడ పెట్టొద్దు, బుద్ధుని విగ్రహం ఇక్కడ పెడతానికి వీల్లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి మాల కులస్తులను దాడి చేసి వారిని విపరీతంగా కొట్టడం జరిగింది. ఇవాళ దళిత సంఘాలుగా మేము ఒకటే కోరుతా ఉన్నాం, బుద్ధుని విగ్రహం పెట్టుకోవడం వ్యతిరేకిస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ అధికార పార్టీ నాయకులు కానీ అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరికీ తక్షణమే క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే అంబేద్కర్ గారు కొలిచినటువంటి బుద్ధుని విగ్రహం ఏర్పాటు చేసుకుంటుంటే గవర్నమెంట్ చేసేది పోయి అధికారులు చేసేది పోయి ఒక దళిత వాడ నుంచి పోయి సెంటర్లో పెట్టుకుంటే మీరు ఇక్కడ పెడతానికి వీల్లేదు అంటరాని వాళ్ళని చెప్పి బుద్ధుని విగ్రహం తీసేపించి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు వివక్షత చూపించారు. అక్కడ ఉన్న కలెక్టర్ గారి మీద తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి. నిర్మల్ జిల్లాలో బుద్ధుని నైవేద్యం పెట్టి ఆరాధిస్తున్న దళితుల మీద ప్రభుత్వ పక్షాలను చేసిన దాడిలో దళితులు గాయపడటం, మానసికంగా రోధించడం జరిగిన విషయం అందరికీ తెలుసు. కాబట్టి ప్రభుత్వం సపోర్ట్ తోటే కారం చెడు చుండూరు ఘటనల మాదిగా మళ్ళీ పునరావృతం అవుతున్నదన్న ఉద్దేశాన్ని సోషల్ మీడియా ఇంత డెవలప్ అయి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ దేశం ఈ రాష్ట్రంలో కూడా ఇంకా కుల వివక్ష గురి కావటం బాధాకరమైన విషయం. దీన్ని ప్రభుత్వాలు ఎమ్మటే ఖండించి మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని మిర్యాలగూడ నుంచి ఎంఆర్పిఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ పునరావృతం అయితే దీన్ని దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ప్రతిఘటించక తప్పదు. మీరు అగ్రకులాల వారు 6% ఉన్నారని లెక్కల ప్రకారం తేలిన ఈ రోజుకు ఆ 6% ఉన్న 94% ఉన్న పబ్లిక్ మీద దాడి చేయడం బాధాకరం. ఇక నుంచి ప్రభుత్వాలు కూడా దాన్ని ఖండించాలని కోరుకుంటూ మరి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళు దళితుల మీద దాడులు స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. దానికి ఇక్కడ మొదల్లో జరిగినటువంటి సంఘటనలో అధికారుల పాత్ర కూడా ఉన్నది. కాబట్టి ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అధికారుల మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి వారిని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. దళితులకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి చర్యలన్నిటి కూడా పౌర సమాజం అంతా కూడా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి అవసరం బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. నిర్మల్ జిల్లాలో జరిగినటువంటి దాడి చాలా అవమాననీయమైనటువంటి, ఎందుకంటే ఈ దేశంలో 100కి 93% బీసీ ఎస్సీ ఎస్టీలు ఉంటే
7% లేనటువంటి అగ్రకులాలు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. బుద్ధుడంటే మతం కాదు, బుద్ధుడు దేవుడు కాదు, బుద్ధుడంటే సమానత్వం. ఎప్పుడైతే శ్రామిక వర్గం బీసీ ఎస్సీ ఎస్టీ లేకమై బుద్ధ విగ్రహాన్ని అక్కడ పెట్టుకున్నప్పుడు మనువాదులు కుట్ర చేసి బుద్ధుడు సమానత్వం కాబట్టి ఈ ప్రజలందరూ కూడా సమానత్వం మాట్లాడతారు. ఈ ప్రజలందరూ కూడా స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం విలువలతోటి ప్రజాస్వామ్యబద్ధంగా వీళ్ళు కొట్లాడతారు. కాబట్టి బుద్ధుడి విలువల్ని, బుద్ధుడి మార్గాన్ని ఈ ప్రజలు చేరకుండా ఉండడం కొరకు ఈ బుద్ధ విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. అందుకే ఈ అగ్రకులాలు కూడా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పాలక ప్రతిపక్ష పార్టీలు కూడా మౌనం వహించి చూశాయి. బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార జేఏసీ, ధర్మ సమాజ్ పార్టీ మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి దీన్ని ఖండిస్తున్నాం. బుద్ధ విగ్రహంపై జరిగినటువంటి దాడిని ఖండిస్తున్నాం. అదేవిధంగా దళితులపై అక్కడ జరిగినటువంటి ఏమైనా చర్యల్ని కూడా తీవ్రంగా మా బీసీ జేఏసీ నుంచి ఖండిస్తున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ ఐక్యంగా ఉండాలని చెప్పి ఈ మిర్యాలగూడెంలో ఉన్నట్టే ప్రతి చోట్ల కూడా వీరందరూ ఐక్యంగా ఉండాలని ఇవాళ నేటికి బుద్ధుడు ఆయన చెప్పినటువంటి నీతి సూక్తులు, ఆయన నీతి సూక్తుల ద్వారా అంబేద్కర్ గారు ఆయన రచించిన రాజ్యాంగ ఫలాలు 78 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్న ఈ దేశంలో ఇంకా కూడా వాళ్ళని మనం ముందుకు తీసుకురాలేకపోతున్నాం అంటే ఇది చాలా బాధాకరమైన విషయం. అంతే అన్ని సంఘాలు కలిసి ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. మన జరిగిన మరి బుద్ధుని విగ్రహాన్ని ధ్వంసం చేసిన దండుగల్ని తక్షణమే వాళ్లకు శిక్ష చేయాలి. మరి అంబేద్కర్ విగ్రహాలే కూల్చివేత చూసాము, కానీ మళ్ళీ బుద్ధుడి విగ్రహానికి మళ్ళీ స్టార్ట్ చేసిన వాళ్ళు. అంబేద్కరిజం పెరిగే కొద్దీ బుద్ధిజం ఆగదు. అక్కడి నుంచి వచ్చిన భావజలాలే ఆయన విగ్రహాలు కూర్చోవచ్చు, ఆ సిద్ధాంతాలు ఆశయాలు కూర్చలేరు వాళ్ళు. ఈ మనవాద పార్టీనంత కాలం ఈ పోరాటం తప్పదు, ఈ మహనీయులు పాటలు నడవగా తప్పదు. మరి వాళ్ళు ఉన్న రాజుగారు చెప్పినట్టే మరి మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎంపీ ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు. వాళ్ళు కూడా కళ్ళు మూసుకొని పాలు తాగకూడదు. ఖచ్చితంగా ఒక బుద్ధు జ్ఞానవంతుడు కాబట్టి అందరికీ జ్ఞానోదయం కలిగించిన వాడు, ఎరకలేనికి ఎరక చెప్పిన వాడు, చరిత్ర గలవాడు. ఈరోజు బుద్ధునికి ఒక విగ్రహానికి ఓర్వలేని సమాజంలో మరి వాళ్ళు కూడా ఖండించాలి. వాళ్ళు ఓట్లతో గెలిచిన వాళ్ళు, రాజ్యాంగంతో గెలిచిన వాళ్ళు, మరి వాళ్ళు కూడా అర్థం చేసుకొని వాళ్ళందరినీ కఠినంగా మరి ఆ మూర్ఖుల్ని మనవాదుల్ని శిక్షించి మరొక్కసారి జరగకుండా దీన్ని నిర్ణయం తీసుకోవాలని భారతదేశంలో రాబోయే కాలంలో మొత్తం బౌద్ధిజమే ఈ మనవాదులు నశించే రోజుని ముందే గ్రహించి మనవాదులందరూ కూడా ఒక ప్లాన్ ప్రకారంగా బౌద్ధిజాన్ని ఎరికి నెట్టడం కోసం చేస్తున్నారు. ఎవరైతే నిర్మల్ జిల్లాలో ఈ యొక్క గౌతమ బుద్ధుని విగ్రహానికి అవమానించి ఇవన్నీ డిస్టర్బ్ చేసిరో ఇమీడియట్గా అక్కడ వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని మేము బుడిదంగా అప్పుడు డిమాండ్ చేస్తున్నాం. ఈ వాస్తవంగా భారతదేశంలో 6వ శతాబ్దంలోనే బుద్ధుడు జ్ఞానోదయం అయిన తర్వాత ఆయన ఆశయాలు సాధించడం కోసం నిర్యాణం జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా తిరిగి చైతన్యం చేసిన గొప్ప వ్యక్తి గౌతమ బుద్ధుడు. అట్లాంటి వ్యక్తిని అందరూ ప్రపంచమే ఆస్వాదిస్తూ ఆయన అడుగులు నడవాలనుకుంటున్న తరుణంలో ఈ విధంగా జరగడం అనేది ఇది మనవాదుల కుట్రగా మేము ఖండిస్తున్నాం. కాబట్టి వారి మీద చట్టపరమైన చర్యలు కోరుతున్నాం. బుద్ధుని విగ్రహాన్ని దోషం చేసి అక్కడున్న దళితుల మీద హత్య ప్రయత్నం చేసిన మతోన్మాదులు తప్ప ఈ దాడులు ఎవరు కూడా చేయరు. ఏ గవర్నమెంట్ వచ్చినా మతోన్మాదులకు ఆ గవర్నమెంట్ అండగా ఉంటుంది. 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినా కానీ దళితుల మీద దాడులు ఇంకా ఎక్కువైతున్నాయి కానీ తక్కువ కావట్లేదు. దానికి సిగ్గుచేటు ఏంటంటే అధికారులే వాళ్ళకు కొమ్ము కాయటం సిగ్గుచేటు. మరి ఆ అధికారులకు ఏమన్నా జ్ఞానం ఉన్నదా? దళితులు ఏది చేసినా, అంబేద్కర్ విగ్రహం పెట్టినా, బుద్ధుని విగ్రహం పెట్టినా, ఏ కార్యక్రమం చేసినా కానీ దాని వెంట మతోన్మాద శక్తులు నుండి అడ్డుకోవటం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉన్నదా? బుద్ధుని కూడా మరి దళితులకు అంటగట్టి ఈ కార్యక్రమాన్ని మతోన్మాదులు చేయటం, ఏది చేసినా ఈ మతోన్మాదులకు పెచ్చులు ఎగిపోతున్నారు. అక్కడ మోడీ కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కేసీఆర్ ఉన్నప్పుడు గిట ఈ విధంగానే ఎక్కువైనాయి. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా దళితుల మీద దాడులు తగ్గలేదు. ఈ దుర్మార్గులని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి కఠినంగా శిక్షించాలి. జిల్లా మూదోలు మండలం భోగారం గ్రామంలో బుద్ధుని యొక్క విగ్రహాన్ని అక్కడ పెట్టుకొని నైవేద్యం పెట్టుకున్నటువంటి మాలల మీద మనువాద శక్తులు దాడి చేయడం, దీన్ని
తీవ్రంగా మానవహాడి జాతీయ అధ్యక్షుడిగా ఖండిస్తా ఉన్నాను. వాళ్ళు నైవేద్యం పెట్టుకొని ప్రపంచానికి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి గౌతమ బుద్ధుని పూజిస్తుంటే బుద్ధ జయంతి రోజే ఇలాంటి చర్యలకు పాల్పడడం, అక్కడ పక్కనే ఉన్నటువంటి 2 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా బీజేపీ వాళ్ళే. మరి వాళ్ళు ప్రోత్సహించి మరి 500 మందిని బీసీ సోదరులనే పంపించి మాల సోదరుల మీద, గిరిజన సోదరుల మీద, మాదిగ సోదరుల మీద దాడి చేయించడం ఇది హేమైన చర్య, ఇది సిగ్గుచేటు. ఓ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎమ్మెల్యేలారా మీరు కళ్ళు తెరవండి. గౌతమ్ బుద్ధుని మీద దాడి, అంబేద్కర్ మీద దాడి, జ్యోతిరావు పూలే మీద దాడి, అనేక రకాలుగా విగ్రహాల మీద వాళ్ళు దాడి చేసి వాళ్ళ యొక్క మనువాద భావజాలాన్ని చాటుకుంటా ఉన్నారు. మీరు రిజర్వేషన్లో అసెంబ్లీకి పోయారు, మరి దళిత సమాజం అంతా కూడా మీకు ఓట్లు వేశారు. ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడకపోవటం సిగ్గుచేటు. ఎమ్మెల్యేలుగా మీరు మాట్లాడకపోతే మీ యొక్క ఇల్లు ముట్టడి చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా అక్కడ జరిగినటువంటి ఏమైనా చర్యకు అక్కడ ఉన్న అధికారుల మీద కూడా ఎస్సీ అట్రాసిటీ చట్టాన్ని ఉపయోగించాలి. దేశవ్యాప్తంగా అది ప్రపంచ దేశాలన్నీ కూడా ఇలా ప్రపంచ సుందరిమణుడు ఇలా గౌతమ బుద్ధుని నాగార్జున సాగర్లో నాగార్జున కొండ మీద వాళ్ళు దర్శించుకొని మరి బుద్ధ వందనం చేసి వాళ్ళందరూ కూడా శాంతి స్వరూపుడు, ఈ ప్రపంచానికి జ్ఞానాన్ని అందించినటువంటి దేవుడు ఎవరు అని చెప్పండి గౌతమ బుద్ధుడిని కొలుస్తా ఉంటే ఆ రోజు ఇలాంటి వాతావరణాన్ని సృష్టించడం ఇది సిగ్గుచేటు అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఇక్కడ మిర్యాలగూడలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు, రాజకీయ సంఘాలు, ప్రజా సంఘాలు అన్ని కూడా ఏకమై ముక్త కంఠంతో ఈరోజు ఇక్కడ మరి